శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు, V10 ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యుగస్య ఆదిహి ఉగాది అని శాస్త్రవచనం. అంటే యుగములలో మొట్టమొదటి రోజు ఏదైనా ఉందా అని అంటే అది కేవలము ఉగాది అని చెప్పనంటారు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ దేవుని యొక్క నాభి కమలము నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినటువంటి రోజే యుగాది. నిజానికి చెప్పాలి అంటే మనం అందరము ఉగాది అంటాము, కానీ అది యుగస్య ఆదిహి. ఈ కలియుగము ప్రారంభమైనటువంటి రోజే యుగాది. కాలక్రమంలో అది ఉగాదిగా మారిపోయింది. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినటువంటి రోజే ఉగాది. ఆ పవిత్రమైనటువంటి రోజునే చైత్రశుద్ధ పాడ్యమిగా మన యొక్క తెలుగు ప్రజలందరూ కూడా చక్కగా వైభవోపేతంగా ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలి, ఎలా జరుపుకున్న కారణం చేత మనం ఎలాంటి సత్ఫలితాన్ని పొందవచ్చు? ఉగాది పర్వదినాన్ని, ఆ పవిత్రమైనటువంటి రోజున పర్వదినాన సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవాలి. చక్కగా దంతధావనాది కార్యక్రమములు పూర్తి చేసుకొని తైలాభ్యంగన స్నానము చేయాలి. ఇంటి ముందు చక్కగా ఆవుపేడతో అలికి రంగురంగుల చూర్ణములు కలిపినటువంటి మృగ్గులు వేయాలి. గుమ్మాలను మామిడి తోరణాలతో, అరటి బోదెలతో, పువ్వుల మాలలతో అలంకరించాలి. ఆ తర్వాత తన యొక్క కులదైవాన్ని సంతోషంగా ఆ భగవంతుని యొక్క మందిరంలో ప్రవేశించి పూజించి ఆయనకు అనేక రకములైనటువంటి పిండి వంటలను నివేదనం చేయాలి. ఈ ఉగాది పర్వదినాన భగవంతుని అర్చనలో ఒక ప్రత్యేకత చెప్తారు. అదేమిటంటే షడ్రుచులతో మేళవించినటువంటి, అంటే 6 రుచులు కలిగినటువంటి ఉగాది పచ్చడిని ఈరోజు భగవంతునికి నివేదన చేయాలి. షడ్రుచులు దేనికి ప్రతీతి అంటే మన అంతర్గతంగా ఉన్నటువంటి అరిషడ్వర్గాలకు సూచిక అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యములనేటువంటి అరిషడ్వర్గాలకు సూచికగా ఇక్కడ వచ్చేసి ఉప్పు, పులుపు, కారము, వగరు, తీపు మరియు కొబ్బరి నీళ్లు ఇవన్నీ కూడా చక్కగా సమపాలలో మేళనము చేసి, అంటే బావుగా కలిపి భగవంతునికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని మనము ప్రసాదంగా స్వీకరించాలి. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని ఒక్కసారిగా ఆలోచిస్తే శతాయుగు వజ్రదేహాయ అని చెప్పనంటారు. అంటే ఈ 6 రుచులతో కలిసి ఉన్నటువంటి ఉగాది పచ్చడిని ఎవరైతే సేవనము చేస్తారో, తీర్థముగా తీసుకుంటారో, ప్రసాదంగా భావించి భగవంతుని స్మరించి తీసుకున్నటువంటి కారణము చేత వారి యొక్క శరీరము శతాయుహు వజ్రదేహాయ అంటాడు. 100 సంవత్సరముల పాటు శరీరము పటిష్టంగా ఉంటుంది. అంతేకాదు ఏ విధమైనటువంటి రోగాలు కూడా అతన్ని చేరవు అని చెప్పేసి మనకు వేదము మరియు శాస్త్రాలన్నీ కూడా చెబుతున్నాయి. కావుననే ఈరోజు ఉగాది పచ్చడిని తప్పనిసరిగా అందరూ తీసుకోవాలి. ఈ ఉగాది పచ్చడి తీసుకోవడంలో ఉన్నటువంటి సమయాన్ని కూడా ఒక్కసారిగా ఆలోచిస్తే ప్రాతకాలంలో ఉదయం 9 గంటల లోపు ఉగాది పచ్చడిని ఎవరైతే స్వీకరిస్తారో అది సత్ఫలితాన్ని ఇస్తుంది అంటారు. 9 తర్వాత తీసుకునేటువంటి ఉగాది పచ్చడి సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి శాస్త్రాలన్నీ కూడా చెబుతున్నాయి. ఈ ఉగాది పర్వదినాన విశేషించి అందరూ కూడా తమ యొక్క ఇష్టదైవాన్ని అర్చించిన తర్వాత అందరూ తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళి రావాలి. భగవంతుని యొక్క శక్తి ఈరోజు విశేషంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. కావుననే ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి రావాలి. సాయం సంధ్యా సమయంలో కానీ లేదా వీలైన సమయంలో కానీ ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణము కూడా చెయ్యాలి. అంటే పంచాంగం యొక్క విషయాలు అన్నీ ఒక బ్రాహ్మణుడు చెబుతూ ఉంటే వినాలి అని చెప్పేసి ఈ ఉగాది పర్వదినాన పెద్దలు సూచించారు. దీనివల్ల మనకు వనగూరేటువంటి ప్రయోజనం ఏంటి అని ఒక్కసారిగా ఆలోచిస్తే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం మృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ ఉగాది పర్వదినాన మనము పంచ అంగములతో కూడుకున్నటువంటి పంచాంగాన్ని శ్రవణం చేయాలి.
పంచ అంగములు అంటే తిథి, వార, నక్షత్రం, యోగము, కరణము, ఈ 5 అంగములతో కూడుకొని ఉన్నటువంటిదే పంచాంగము అంటారు. ఈ పంచాంగాన్ని చదువుతూ ఉంటే మనము చక్కగా శ్రద్ధగా వినాలి అన్నారు. వినడం వల్ల మనకు ఎలాంటి ఫలితము కలుగుతుందయ్యా అంటే తిథేశ్చ శ్రియమాప్నోతి. ఈ ఉగాది పర్వదినము చైత్రశుద్ధ పాడ్యమి రోజు వస్తుంది అని మనం తెలుసుకున్నామనుకోండి, తిథి పాడ్యమి అని మనకు తెలిస్తే ఆ తిథి తెలుసుకున్నటువంటి కారణం చేత మనకు సకల శ్రేయస్సులు కలుగుతాయి అని చెప్పానన్నారు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం. ఆ వారం పేరు తెలుసుకుంటే ఆయుష్ పెరుగుతుంది అన్నారు. నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ విముచ్యతే. నక్షత్రము తెలుసుకుంటే పాపాలు పరిహారమైపోతాయి, యోగము తెలుసుకుంటే రోగములు నశించిపోతాయి. కరణాత్ కార్యసిద్ధి స్యాత్. కరణము తెలుసుకుంటే కార్యసిద్ధి అనేటువంటిది తెలుసుకోవచ్చు అన్నారు. ఈ విధంగా 5 అంగములతో కూడుకుని ఉన్నటువంటి పంచాంగ శ్రవణాన్ని మనం చేయాలి. ఇవన్నీ కూడుకుని ఉన్నటువంటి ఇలాంటి సత్ఫలితాన్నిచ్చేటువంటి పంచాంగాన్ని మనం వినడం వల్ల శ్రీ కళ్యాణ గుణావహం, విన్నటువంటి వారికి అందరికి కూడా మంగళప్రదములైనటువంటి ఆశీస్సులు కలుగుతాయి అని చెప్పేసి పెద్దలు చెప్పారు. అంతేకాదు రిపుహరం దుస్వప్న దోషాపహం, శత్రువులు నశించిపోతారు. ఏవైనా చెడ్డ కలలు వచ్చి ఉంటే చెడ్డ కలల వల్ల మనసు ఆందోళనకు లోనవుతే పంచాంగంలో తిథివార నక్షత్ర యోగ కరణాలు ఒక్కసారిగా అవలోకనం చేస్తే ఆ చెడు ఫలితాలు, ఆ యొక్క దుస్వప్న ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి చెప్తారు. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం మృణాం. సాక్షాత్తుగా కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి వెళ్ళినటువంటి వారు కాశీ గంగా నదికి వెళ్ళి స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో కేవలము ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తే అంత ఫలితాన్ని పొందవచ్చు. అంతేకాదు గోదానము చేసినటువంటి ఫలితము ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం వల్ల మనకు ఆపాదించారు పెద్దలు. కాబట్టి గోదానం చేసినటువంటి ఫలితాన్ని పొందాలంటే కూడా ఈరోజు పంచాంగ శ్రవణం చేసి తీరాలి అన్నారు. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. ఆయుష్ వృద్ధి చెందుతుంది, సమస్త శుభాలను కలగజేసేటువంటిది. సంతానము చక్కగా ఆరోగ్యంగా ఉండేటట్లుగా మరియు వృద్ధిలోకి వచ్చేటువంటి వంశాన్ని వృద్ధి చెందించేటువంటి సంతానం అనేటువంటిది మన వంశంలో కలుగుతుంది అని చెప్పేసి పంచాంగకర్తలందరూ కూడా సూచించారు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి పంచాంగ శ్రవణాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి అని పెద్దలు సూచించారు. ఈ పంచాంగం శ్రవణంలో భాగంగా అసలు ఈ పంచాంగం శ్రవణం చేసేటప్పుడు మనం ఏమేమి విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి ఒక్కసారిగా సింహావలోకనము చేస్తే ఈ యొక్క సంవత్సరానికి క్రోధినామ సంవత్సరాన్ని 9 మంది రాజులు పరిపాలిస్తూ ఉంటారు. ఆ రాజులనే నవనాయకులు అని చెప్పనంటారు. ఈ నవనాయకుల్లో ప్రధానమైనటువంటి వాడు రాజు, అధికారి. మొట్టమొదట రాజు ఎవరయ్యా ఈ క్రోధినామ సంవత్సరానికంటే, ఈ నామ సంవత్సరము ఉగాది పండుగ ఏ పర్వదినానైతే వస్తుందో, ఏ వారం రోజైతే వస్తుందో ఆ వారానికి అధిపతి అయినటువంటి వాడు ఆ సంవత్సరానికంతా అధిపతి అవుతాడు. ఈ సంవత్సరము ఉగాది పండుగ క్రోధినామ సంవత్సరము మంగళవారం వచ్చినటువంటి కారణం చేత ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడు. కుజుడు అధిపతి అయితే రాజు కుజుడు అయినటువంటి కారణం చేత దేశం యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందయ్యా అంటే నిరంతరము కలహాలు, అనవసరంగా కలహాలు పెట్టుకోవడం, ఎదుటివారిపైన ఎప్పుడు కూడా కలహానికి కాలు దువ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రభువులు అన్యాయ మార్గంలో సంచరించేటువంటి అవకాశాలుంటాయి. అగ్ని భయాలు, చోర భయాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి పంచాంగకర్తలు ఈ ఫలితాన్ని సూచిస్తున్నారు. రెండవది వచ్చేసి మంత్రి. రాజు ఎలా ఉన్నా మంత్రి చక్కగా ఉంటే రాజ్యాన్ని సజావుగా ముందుకు నడుపుతాడు. కానీ ఈ సంవత్సరము శనైశ్చరుడు మంత్రి అయినటువంటి కారణం చేత నిరంతరము కూడా మంత్రులు రాజులతో సమాలోచన చేసేటువంటి సమయాలలో పాపపు పనుల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. ఎప్పుడూ అధర్మ మార్గంలో సంచరించాలి అని చెప్పేసి రాజులకు వారు ఆ విధమైనటువంటి హితబోధ చేస్తూ ఉంటారు. వర్షాలు తక్కువగా కురుస్తాయి, పంటలు అంతంత మాత్రముగానే ఉంటాయని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. మూడోది వచ్చేసి అర్ఘ్యాధిపతి. ఈ సంవత్సరము అర్ఘ్యాధిపతి శనైశ్చరుడు అయినటువంటి కారణం చేత నల్లధాన్యాలు బాగా పండుతాయి, నల్లరేగడి పొలాలు విరివిగా పంటలను ఇస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా నువ్వులు, మినుములు, ఉలువలు ఇట్లాంటి ధాన్యాలు బాగా పండుతాయి. సేనానాయకుడు చూశామంటే ఈ ఏడాది క్రోధినామ సంవత్సరానికి సేనానాయకుడు శని అయినాడు. శని కూడా సేనానాయకుడు కావడం వల్ల సేనలలో అంటే దేశాన్ని రక్షించేటువంటి బలమైనటువంటి నాయకులు ఉండాలి, బలమైనటువంటి సైన్యాధికారులు ఉండాలి. కానీ సేనానాయకుడు శనైశ్చరుడైన కారణం చేత ఆ
సేనలలో బలం సన్నగిల్లిపోతుంది. ఎప్పుడూ పాపపు పనులు, దుష్టమైనటువంటి ఆలోచనలతో బలాలు ముందుకు కదులుతూ ఉంటాయి. దేశం యొక్క భద్రత వారిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి వారికి బలము సన్నగిలిన కారణం చేత దేశ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి అని పంచాంగకర్తలు సూచిస్తూ ఉన్నారు. తదుపరి సస్యాధిపతి. సస్యాధిపతి ఈ సంవత్సరము కుజుడు. కుజుడు సస్యాధిపతి కావడం వల్ల ఎర్ర పంటలు బాగా పండుతాయి. ముఖ్యంగా శనగలు బాగా పంటనిస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడప్పుడు అవసరానికి తగినంత మేరలో వర్షాలు కూడా కురిసి పంటలు సుభిక్షంగా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ధాన్యాధిపతి ఈ సంవత్సరం వచ్చేసి చంద్రుడు. చంద్రుడు ధాన్యాధిపతి కావడం వల్ల అన్ని రకముల ధాన్యాలు సమృద్ధిగా పండుతాయి. అంతేకాదు గోవులు విశేషంగా పాలనిస్తాయి. గడ్డి ఏపుగా పెరుగుతుంది. జలము వలసినంతగా భూమిపైన నిల్వ ఉంటుంది అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. రసాధిపతి గురువు. గురువు రసాధిపతి కావడం వల్ల రస ఫలములైనటువంటి మామిడి కావచ్చు, టమోటో కావచ్చు, ఇలాంటి రసాన్ని ఇచ్చేటువంటి పళ్ళు విరివిగా పండుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో దొరకని పండు అంటూ ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి రసాధిపతి బృహస్పతి యొక్క ఫలితాన్ని బట్టి పంచాంగకర్తలు సూచించారు. నీరసాధిపతి కుజుడు కావడం వల్ల నీరస వస్తువులైనటువంటి కస్తూరి, అగరు, చందనము ఇలాంటి వస్తువులు మరియు ముత్యాలు, పగడాలు ఇలాంటివన్నీ కూడా విశేషంగా లభిస్తాయి. కానీ బంగారం ఎక్కువగా దొరికినప్పటికీ కూడా బంగారు ధర మాత్రము రోజురోజుకు పెరుగుతూనే ఉంటుందని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తూ ఉన్నారు. సస్యాధిపతి కుజుడయ్యాడు ఈ సంవత్సరం. సస్యాధిపతి కుజుడు కావడం వల్ల ఈ సంవత్సరము పంటలన్నీ కూడా విశేషంగా పంటలు దిగుబడులను ఇస్తాయని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ విధంగా రాజాది నవనాయకులలో 9 మంది నాయకులలో 7 స్థానాలు పాపగ్రహాలకు వచ్చేసాయి. 2 స్థానాలు మాత్రమే శుభగ్రహాలకు వచ్చినటువంటి కారణం చేత దేశం యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క భవిష్యత్తు, రాష్ట్రంలో పురోభివృద్ధి అనేటువంటిది అంతంత మాత్రంగానే ఉంటుంది అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ సంవత్సరము కురిసేటువంటి వర్షములు కూడా విశేషంగా వర్షాలు ఎక్కడా కూడా కురవవు. అంతంత మాత్రంగానే వర్షాలు వచ్చేస్తాయి. ఈ సంవత్సరం వచ్చేసి క్రోధినామ సంవత్సరంలో ఒక రకమైనటువంటి మేఘములు, ఈ క్రోధినామ సంవత్సరంలో వారుణ అని పేరు కలిగినటువంటి మేఘముల ద్వారా విశేషంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ వర్షాలు భూమి మీద కన్నా అడవులలో, సముద్రాల్లో ఎక్కువగా కురుస్తాయి. సముద్రంలో 10 భాగాలు కురిస్తే, అడవులలో 7 భాగాలు కురిస్తే కేవలం 2 భాగముల వర్షం మాత్రమే భూమి మీద వర్షిస్తుంది అని చెప్పేసి చెప్తారు. ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రజలకు గోచరమయ్యేటువంటి గ్రహణాలు ఏవీ కూడా లేవు. ఈ ఏడాదంతా ఒక్క గ్రహణం కూడా కనిపించదు అని చెప్పేసి చెప్తున్నారు. తదుపరి పుష్కర నిర్ణయం. ఈ క్రోధినామ సంవత్సరంలో చైత్ర బహుళ అష్టమి నాడు బృహస్పతి వృషభ రాశిలోనికి ప్రవేశం చేయడం వల్ల రేవా నదికి పుష్కరాలు వచ్చేస్తాయి. రేవా నదినే మనము నర్మదా నది అని చెప్పారంట. ఈ నర్మదా నదికి మన ఇంగ్లీష్ లెక్కల ప్రకారము మే నెల 1వ తారీఖు రాత్రి 10:45 బృహస్పతి కృత్తికా నక్షత్రం 2వ పాదంలోనికి పాద ప్రవేశం చేసి వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల రేవా నదికి పుష్కరాలు వచ్చేస్తాయి. ఈ పుష్కరాలు మే 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కొనసాగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పుష్కరాల్లో రేవా నదిలో స్నానం చేసి పితృదేవతలకు వారి శక్త్యానుసారముగా పిండ ప్రదానాలు చేసి దాన ధర్మాలు చేసి పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందాలి అని చెప్పేసి పెద్దలు సూచిస్తూ ఉన్నారు. తదుపరి మౌఢ్య నిర్ణయం. ఈ సంవత్సరము చైత్ర బహుళ ద్వాదశి నుంచి మౌఢ్యం అనేటువంటిది కలుగుతుంది. ఈ మౌఢ్యమి మన లెక్కల ప్రకారము ఏప్రిల్ 27వ తారీఖు నుంచి మొదలైనటువంటి మౌఢ్యమి జూలై 6వ తారీఖు వరకు కొనసాగుతుంది. దాదాపుగా 75 రోజుల పాటు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి 2 ఒకదానితోనొకటి కలిసి వస్తాయి. కాబట్టి 75 రోజుల పాటు ఏప్రిల్ 27వ తారీఖు నుంచి గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఈ మౌఢ్యమి కలిగినటువంటి కాలములోనే వాస్తుకర్తరి కూడా ఉంటుంది. మే 2వ తారీఖు నుంచి మే 28వ తారీఖు వరకు కూడా వాస్తుకర్తరి ఉంది. కాబట్టి ఈ దినములలో మౌఢ్యమి, వాస్తుకర్తరి 2 కలిసి వచ్చినటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి శుభకార్యాలు చెయ్యరాదు. గృహప్రవేశాలకు పనికిరాదు, ఉపనయనాలకు పనికిరాదు, వివాహాలకు పనికిరాదు అని చెప్పేసి పెద్దలు సూచిస్తున్నారు. ఈ ఏడాదిలో ముఖ్యంగా మనం చెప్పాలంటే వివాహాది శుభముహూర్తములు చాలా తక్కువగా ఉన్నాయి. మొట్టమొదటి వచ్చేసి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో కొన్ని ముహూర్తాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత అక్టోబర్ 20వ తారీఖు నుంచి నవంబర్, డిసెంబర్లో
కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. ఆ పైన ఫిబ్రవరి నెల మాఘమాసంలో కొన్ని ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా శుభముహూర్తాలు చూసుకునేటువంటి వారు ఈ డేట్లను చూసుకొని ముహూర్తాలు పెట్టుకోవాల్సిందిగా పంచాంగకర్తలు సూచిస్తూ ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరంలో పుష్యబహుళ పాడ్యమి రోజు సాక్షాత్తుగా రవి మకర సంక్రమణం చేస్తున్నాడు. ఈ రవి మకర సంక్రమణం పుష్యబహుళ పాడ్యమి రోజు రాత్రి 1 గంట ప్రాంతంలో మకర సంక్రమణం చేయడం వల్ల మనకు ఆ విధమైనటువంటి రోజున మకర సంక్రాంతి పర్వదినంగా పెద్దలు సూచించారు. ఈ మకర సంక్రాంతిని ఈసారి 14వ తారీఖు రోజు అందరూ కూడా జరుపుకోవాలని పంచాంగకర్తలు నిర్ణయం చేశారు. ఈ మకర సంక్రమణ పుణ్యతిథి రోజున మనం ఎలాంటి పద్ధతులు పాటించడం వల్ల మన యొక్క వంశాన్ని అభివృద్ధి చెందినటువంటి మన వంశాన్ని అభివృద్ధి పరిచినటువంటి వారం అవుతామంటే, మకర సంక్రాంతి నాడు దంతధావనం నిషిద్ధము, తైలాభ్యంగనము నిషిద్ధము. చక్కగా సూర్యోదయానికంటే ముందుగా లేచి నిద్రలేచి స్నానము చేసి ఆ తర్వాత ఇష్టదేవతార్చన చేసి పితృదేవతా ప్రీత్యర్థము వారికి తిలతర్పణాలు వదలాలి అని చెప్పేసి పెద్దలు సూచిస్తున్నారు. ఈ మకర సంక్రమణం రోజున శంకరుడు పులి వాహనంగా చేసుకొని ఎర్రటి వస్త్రములు ధరించి ఎర్రటి గొడుగు కలిగినటువంటి ఈ వాహనం పైన ఆయన బయలుదేరి ముందుకు వెళుతూ ఉంటాడు. ఉత్తరం వైపు నుంచి బయలుదేరి దక్షిణానికి శంకరుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆయన పేరు మహోదరుడు అని చెప్పేసి ఈసారి ఆయన యొక్క నామం. ఈయన ప్రయాణము ఉత్తరం నుంచి దక్షిణం వైపు కొనసాగుతుంది కాబట్టి ఉత్తర దేశస్థులు సుఖంగా ఉంటారు, దక్షిణాది వారికి పీడలు కలుగుతాయి అన్నారు. అక్కడ క్షామము కలుగుతుంది, భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగే అవకాశం ఉంది, మరియు అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కడ వరదలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. దక్షిణ దేశం వారికి ఈ సంవత్సరము ఇంత బావుగా ఉండదు అని పంచాంగకర్తలు నిర్దేశించారు. ఆయన ఎర్రటి గొడుగు ధరించి ముందుకు వెళుతున్నారు కాబట్టి అప్పుడప్పుడు మధ్య మధ్యలో యుద్ధాలు వచ్చేటువంటి అవకాశాన్ని సూచిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆయన తీసుకునేటువంటి ఆహారం వచ్చేసి పాయసము మరియు అరటిపండును ఆహారంగా తీసుకొని ప్రయాణం చేస్తున్నారు. శరీరానికి చందన గంధం వంటి మంచి మంచి సులేపితమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా పూసుకొని ముందుకు వెళుతున్నారు కాబట్టి ఈ సంవత్సరము బ్రాహ్మణులకు అంత సజావుగా అంత ఆనందంగా ఉండదు అని చెప్పేసి పంచాంగకర్తలు సూచించారు. ఎక్కడపైన విప్రులకు అవమానాలు జరిగేటువంటి అవకాశము చాలా ఎక్కువగా ఉంది అని శంకరుడి యొక్క గమనాన్ని బట్టి పంచాంగకర్తలు నిర్దేశించారు. అంతేకాకుండా ఈ సంవత్సరము వర్షాలు చాలా తక్కువగా కురుస్తాయి, పంటలు తక్కువగా దిగుబడిని ఇస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ సంవత్సరము ఈ క్రోధినామ సంవత్సరంలో వర్ష లగ్న కుండలి జగత్ యొక్క లగ్న కుండలిని పరిశీలించామంటే లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం అయినటువంటి కారణం చేత, లగ్నాధిపతి పంచమ భాగ్యస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఈ సంవత్సరము సకాలంలో వర్షాలు చక్కగా కురుస్తాయి అని చెప్పేసి పెద్దలు సూచిస్తున్నారు. అంతేకాకుండా జనర్లగ్న కుండలి చూచామంటే లగ్నాధిపతి పంచమ శుభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత భారతదేశం యొక్క ఖ్యాతి విశ్వవ్యాపితమవుతుంది. కొత్త కొత్త ప్రయోగాలు ఆచరించేందుకు, ప్రయోగాలు సఫలీకృతం చేసుకునేందుకు భారతీయులు ముందు అడుగులో ఉంటారని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. అన్యమైనటువంటి దేశాలన్నీ కూడా భారతదేశం యొక్క పాదాక్రాంతం అవుతాయి అని చెప్పేసి కూడా పెద్దలు సూచిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ సంవత్సరము భారతదేశము నుంచి విదేశాలకు ఎగుమతి చేసేటువంటి వస్తువుల యొక్క సంఖ్య కూడా ఎక్కువగా ఉండి మన దేశంలో ఉన్నటువంటి వస్తువులకు మంచి గిరాకీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది, ధరలు స్వల్పంగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం అనంతరము మేషాది ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయములను గురించి చెప్పుకుందాం. వ్యాధి సోకే అవకాశం 1 వ్యయం 14. వృషభ రాశి వారికి 2 ఆదాయము 1 వ్యయము. మిథున రాశి వారికి 5 ఆదాయము 5 వ్యయము. కర్కాటక రాశి వారికి 14 ఆదాయము 2 వ్యయము. సింహరాశి వారికి 2 ఆదాయము 14 వ్యయము. కన్యా రాశి వారికి 5 ఆదాయము 5 వ్యయము. తులారాశి వారికి ఈ సంవత్సరము 2 ఆదాయము 1 వ్యయము. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయము 14 వ్యయము. ధనుర్రాశి వారికి 11 ఆదాయము 5 వ్యయము. మకర రాశి వారికి 14 ఆదాయము 14 వ్యయము. కుంభరాశి వారికి 14 ఆదాయము 14 వ్యయము. మీనరాశి వారికి 11 ఆదాయము 5 వ్యయము అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. రాజపూజితము అవమానాల విషయానికి వస్తే మేషరాశి వారికి 4 రాజపూజితము 2 అవమానము.
వృషభ రాశి వారికి 7 రాజపూజితము 6 అవమానం. మిథున రాశి వారికి 3 రాజపూజితము 6 అవమానం. కర్కాటక రాశి వారికి 6 రాజపూజితము 6 అవమానం. సింహరాశి వారికి 2 రాజపూజితము 2 అవమానం. కన్యా రాశి వారికి 5 రాజపూజితము 2 అవమానం. తులారాశి వారికి 1 రాజపూజితము 5 అవమానం. వృశ్చిక రాశి వారికి 4 రాజపూజితము 5 అవమానం. ధనురాశి వారికి 7 రాజపూజితము 1 అవమానం. మకర రాశి వారికి 3 రాజపూజితము 1 అవమానం. కుంభరాశి వారికి 5 రాజపూజితము 1 అవమానము. మీనరాశి వారికి 2 రాజపూజితము 4 అవమానం. ఈ విధంగా మాన అవమానముల పట్టిక, ఆదాయ వ్యయుల పట్టిక గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరము ఫలితాలు ఎలా ఉంటాయి అని ఒక్కసారిగా చూస్తే, మేషరాశి వారికి ఈ సంవత్సరము వర్షము యొక్క అబ్దాది నుండి, అంటే ఉగాది పండుగ రోజు నుంచి ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మే 1వ తారీఖు వరకు గురువు లగ్నములో ఉన్నాడు. గురువు లగ్నములో ఉండి మే 2వ తారీఖు నుంచి వత్సరాంతం వరకు కూడా ద్వితీయ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నటువంటి కారణం చేత మేషరాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అని చెప్పవచ్చు. ప్రతి పనిలో కూడా వారు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యంలో సఫలీకృతులవుతారు. అనుకున్నటువంటి పనులు సమయానికి వారు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఈ మేషరాశి వారికి శని వత్సరం మొదటి నుంచి ఈ సంవత్సరం అంతా కూడా 11వ ఇంట శుభుడగుట వలన ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. ప్రతి చోట కూడా గౌరవము మర్యాదలన్నీ కూడా లభ్యమవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా చక్కగా ఉంటుంది అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఈ ఉత్సరంలో మే నెల 2వ తారీఖు నుంచి గురువు లగ్నంలోకి వస్తున్నటువంటి కారణం చేత అనేక రకములైనటువంటి మనోవిచారములు ఎక్కువైపోతాయి. కుటుంబంలో కలహాలు, బాధలు, ఆరోగ్యం సరిగా ఉండదు, అకాల భోజనము ఇత్యాదులు అనేటువంటి ఉంటాయి. 10వ ఇంటిలో శని కూడా అంతగా బాగలేడు. 11వ ఇంటిలో ఉన్నటువంటి రాహువు సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడు. అకాలమైనటువంటి భోజనము, మానసికమైనటువంటి చింతన, మనఃక్లేశములు, బంధువులతో కలహాలు, విరోధాలు అనేటువంటివి ఏర్పడతాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ వృషభ రాశి వారికి 5వ ఇంట ఉన్నటువంటి కేతు వల్ల కూడా శుభమైనటువంటి ఫలితాలు పొందలేరు అని చెప్పేసి చెప్తున్నారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వత్సాది మొదలు నుంచి అంత్యము వరకు కూడా శని 9వ ఇంట అశుభప్రదుడుగా ఉన్నాడు. సరైనటువంటి ఫలితాలు వాడు ఇవ్వలేడు. గురువు విశేషించి అతనికి వేములో ఉన్నాడు కాబట్టి గురుబలము కూడా లేదు. చతుర్థములో కేతు ఉన్నాడు. 11వ ఇంటిలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఆశించినటువంటి శుభ ఫలితాలు వారు పొందలేరు అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తూ ఉన్నారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏకాదశిలో గురువు చాలా శుభుడుగా ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి శని వల్ల మరియు 9వ ఉన్నటువంటి రాహు వల్ల వారు విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. అంతేకాదు ఏదైనా భూ సమస్యలుంటే భూ సమస్యల నుంచి వారికి వెసలుబాటు అనేటువంటిది కలిగి ఆ సమస్యల నుంచి వారు బయటపడతారు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే వీరికి కేతువు 3వ ఇంట్లో ఉన్న కారణం చేత అకాలమైనటువంటి భోజనము, మానసిక అశాంతి అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయని చెప్పేసి కర్కాటక రాశి వారికి చెప్తున్నారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరము మే నెల 2వ తారీఖు నుంచి వత్సర అంతం వరకు గురువు 10వ ఇంటిలో ఉన్నటువంటి కారణం చేత 10వ ఇంటిలో ఉన్నటువంటి గురుడు శుభప్రదుడు కావడం వల్ల వారికి ఉద్యోగం ఉన్నటువంటి స్థానంలో కొద్దిగా స్థానచలనము కలిగి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కేతువు ద్వితీయంలో ఉన్నటువంటి కారణం చేత మానసికమైనటువంటి ప్రశాంతత దొరుకుతుంది. శని సప్తమంలో ఉన్నటువంటి కారణం చేత ఎప్పుడు కూడా కదలికలు ఉంటాయి. నిరంతరం కూడా తిరుగుతూనే ఉంటారు. వారు ఒక చోట స్థిరంగా ఉండకుండా ఉంటారు. 9వ ఇంట ఉన్నటువంటి రాహు వల్ల అకాలమైనటువంటి భోజనము, మానసిక అశాంతి అనేటువంటి ఉంటాయని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి లగ్నములో కేతువు, సప్తమములో రాహు ఉన్నాడు, 9వ ఇంట బృహస్పతి ఉన్నాడు. ఈ ముగ్గురి కారణం చేత సరైనటువంటి ఫలితాలు రాహుకేతువుల వల్ల పొందలేకపోయినా గురువు వల్ల స్థిరాస్తి విషయంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నా, ఏదైనా అభ్యంతరాలు కానీ, ఏదైనా కలహాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ సంవత్సరము తొలగిపోతాయి. ఏడాది నుంచి వారు పొందుతున్నటువంటి కష్టాలకన్నిటికీ కూడా ఈ సంవత్సరము వారికి సరైనటువంటి ఫలితాలు వచ్చేసి గురువు యొక్క అనుగ్రహం వల్ల వాటి నుంచి వాడు విముక్తిని పొందుతాడు. 6వ ఇంట శని ఉన్నటువంటి కారణం చేత అప్పులు తీరిపోతాయి, శత్రువులు నశించిపోతారు, ఆరోగ్యంగా ఉంటారు అని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. తదుపరి తులారాశి.
తులారాశి వారికి ఈ సంవత్సరము గురువు అంత శుభప్రదంగా లేడు. శనైశ్చరుడు పంచమ భాగ్యస్థానంలో ఉన్నాడు, కానీ పంచమంలో ఉన్నటువంటి శని వల్ల వాడు శుభ ఫలితాలు పొందలేడు. 6వ ఇంటిలో ఉన్నటువంటి రాహు వల్ల, వ్యయములో ఉన్నటువంటి కేతు వల్ల వాడికి అప్పుడప్పుడు కొన్ని మంచి కార్యక్రమాల వల్ల మానసికమైన ప్రశాంతత అనేటువంటిది దొరుకుతూ ఉంటుంది. భగవద్భక్తి ఈ సంవత్సరము కన్యారాశి వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పి, తులారాశి వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తూ ఉన్నారు. అంతేకాదు గురువు అష్టమంలో ఉన్నటువంటి కారణం చేత ప్రతి పనిలో కూడా వారికి ఎదురే జరుగుతూ ఉంటుంది. ఏ పని చేత పట్టినా కూడా అది జరిగేటువంటి పని కూడా జరగకుండా అయిపోతుందని తులారాశి వారికి ఈ సంవత్సరము పంచాంగకర్తలు ఫలితాన్ని సూచిస్తున్నారు. ఆ తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గత ఏడాది కంటే ఈ ఏడాది విశేషమైనటువంటి గురుబలం ఉన్నది. గురుబలం ఉండడమే కాదు, గురువు అన్నింటా కూడా వారికి అనుకూలంగా ఉండి మే 2వ తారీఖు నుంచి వత్సరాది వరకు వారికి గురువు యొక్క సర్వతోముఖమైనటువంటి దృష్టి వల్ల అనేక రకములైనటువంటి శుభ ఫలితాలను వారు వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము పొందుతారు. అంతేకాదు ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థములో శని, పంచమంలో రాహువు శుభ ఫలితాలను ఇస్తారు. ఏకాదశంలో ఉన్నటువంటి కేతు వల్ల కూడా వారు శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారు పట్టిందల్లా ఈ సంవత్సరం అంతా కూడా కార్యములలో అన్నిట్లో కూడా జయము సాధిస్తారు అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి రాశ్యాధిపతి రాశి ధనుర్రాశి నుంచి మే 2వ తారీఖు నుంచి 6వ ఇంట్లో అశుభప్రదుడు కావడం వల్ల మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నించినటువంటి కార్యాల్లో అన్ని చోట్ల కూడా విఫలమే. ఏది కూడా వారు ఏ విధమైనటువంటి ఫలితాన్ని వారు సత్ఫలితాన్ని పొందలేరు. తృతీయంలో ఉన్నటువంటి శని వల్ల ఇంట్లో నిరంతరం కొట్లాటలు, కలహాలు, మనుషుల మధ్య ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాదు ద్వితీయాధిపతి అయినటువంటి శని తృతీయంలో ఉన్నటువంటి కారణం చేత సంసారంలో కూడా అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి. చతుర్థములో ఉన్నటువంటి రాహువు, 10వ ఇంట్లో ఉన్నటువంటి కేతువు కూడా అతనికి సహకరించారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ధనురాశి వారికి ఈ సంవత్సరము ఆశించినంత మేరకు శుభ ఫలితాన్ని వారు పొందలేరు. తదుపరి కుంభరాశి. మకర రాశి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ సంవత్సరము రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయంలో ఉన్నాడు, మరియు గురువు చతుర్థములో ఉన్నాడు. రాహు వచ్చేసి తృతీయము, కేతు వచ్చేసి ఆ రాహు ఉన్నటువంటి స్థానం నుంచి సప్తమం, అంటే 10వ ఇంట్లో కేతు ఉన్నారు. కాబట్టి మకర రాశి వారికి ఈ ఏడాది ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు లేవు అని చెప్పేసి చెప్తారు. మకర రాశి వారికి అన్నింట్లా అపజయమే. ప్రతి చోట కూడా ఎక్కడపైనా కూడా అవమానాలు జరుగుతాయి, ధన నష్టము, మానసికమైనటువంటి అశాంతి కలుగుతూ ఉంటుంది. ఏ పనిలో కూడా వారు విజయాన్ని సాధించలేరు అని చెప్పేసి పంచాంగకర్తలు చెప్తున్నారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ ఏడాది రాశ్యాధిపతి అయినటువంటి శని లగ్నములోనే ఉన్నటువంటి కారణం చేత వాడు ఏ పని జరగనివ్వడు. చతుర్థంలో ఉన్నటువంటి గురువు వల్ల కూడా వారికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. ద్వితీయాధిపతి అయినటువంటి రాహువు కొంతవరకు అతనికి మేలు చేస్తాడు. భాగ్యములో ఎప్పుడూ కూడా అతనికి వచ్చేటువంటి ఆదాయాలు ఏదైనా, గతంలో కోల్పోయినటువంటి డబ్బు ఏదైనా ఉంటే ఈ సంవత్సరం వస్తుంది అని చెప్పేసి ఈ కుంభరాశి వారికి సూచిస్తున్నారు. అంతేకాదు కుంభరాశి వారికి అష్టమంలో కేతు ఉన్నటువంటి కారణం చేత అకాలమైనటువంటి భోజనం ఉంటుంది. నిరంతరం కూడా మనశ్చంచలంతో దేశ ద్రిమ్మర్ వలె ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు అని కుంభరాశి వారికి చెప్తున్నారు. ఆ తర్వాత మీనరాశి. మీనరాశి వారికి లగ్నంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు, వ్యయములో శని ఉన్నాడు, తృతీయంలో గురువు ఉన్నాడు. ఈ 4 గ్రహాలు ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరము ఆశించినటువంటి సత్ఫలితాన్ని అందజేయవు. అంతేకాదు మానసికంగా ఎప్పుడు ఆందోళనగా ఉంటాడు. ఎప్పుడు కూడా అక్కడికి వెళదాం ఇక్కడ వెళదామని చెప్పేసి మనశ్చంచలంతో అక్కడిక్కడ తిరుగుతుంటాడు. ప్రయత్న కార్యభంగము జరుగుతూ ఉంటుంది. అభివృద్ధి సంవత్సరము మీనరాశి వారికి తక్కువగా ఉంటుంది. కాబట్టి గురుగ్రహ జపం చేసుకోవడం వల్ల వారికి సత్ఫలితాలు కలుగుతాయి అని చెప్పేసి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగకర్తలు చెప్పిన విధంగా నా బుద్ధి గోచరమైనంత వరకు ఈ పంచాంగ శ్రవణము అనేటువంటి పీఠిక వేదిక ఆధారంగా కొన్ని ఫలితాలు చెప్పడం అనేటువంటిది జరిగింది. మరికొన్ని శుభ ఫలితాలు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు మీ సన్నిహితంగా మీ కులగురువును సంప్రదించి ఆయా గ్రహాలకు తగినటువంటి శాంతులు చేసుకున్న కారణం చేత ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండవచ్చు. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరంలో రాజాధి నవనాయకులలో 9 మందిలో 7
గ్రహములు 7 స్థానాలు పాపగ్రహాలకు వచ్చేసాయి, 2 స్థానాలు మాత్రమే శుభగ్రహాలకు వచ్చేసాయి. కాబట్టి శుభగ్రహాల కంటే కూడా పాపగ్రహాల యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఏడాదంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉండరు. అందరూ సంతోషంగా ఉండాలి అంటే, దేశమంతా సుభిక్షంగా ఉండాలంటే కేవలం భగవన్నామ సంకీర్తన తప్ప అన్యములనేటువంటివి లేవు. మనస్సును అదుపులో ఉంచుకొని భగవంతుని వైపు మనస్సు లగ్నం చేసి మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా పారదర్శకంగా ఏ విధమైనటువంటి తప్పుడు ఆలోచన లేకుండా మంచి ఆలోచనలతో ముందుకు వెళితే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఎవరికి హాని తలపెట్టకుండా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తాం. ఈ విధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరికీ కూడా ఆ దేవదేవుడి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.